హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు చిట్టి వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో కొబ్బరి లడ్డూలు ఆర్ కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మేమైతే ఇక్కడ ఒక 1 kg కొబ్బరికాయల వరకు తీసుకున్నాము. వాటిని ముందుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాము. అలానే తురుముకోవచ్చు కూడా, కానీ మేము తీసుకున్న కొబ్బరికాయలు చాలా లేతగా ఉన్నాయి. అందుకని చెప్పి చిన్న చిన్న పీసెస్ లాగా ముందుగా కట్ చేసుకొని వాటిని మిక్సీ పడుతున్నాం. కొబ్బరి లడ్డూలు మనం షుగర్తో చేసుకోవచ్చు, జాగరీతో కూడా చేసుకోవచ్చు, అంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం అయితే చాలా బాగుంటుంది. అండ్ బెల్లంలో అండ్ కొబ్బరికాయలో ఫైబర్ ఉంటుంది. మనకి దీనివల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలానే వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది ఇది. మళ్ళీ మనకి ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది ఈ కొబ్బరి లడ్డూలు. సో మేము 1 kg కొబ్బరికాయ తీసుకున్నాం కాబట్టి మనం 1/2 kg వరకు బెల్లం తీసుకోవచ్చు. లేకపోతే బాగా స్వీట్నెస్ అనిపిస్తుంది అంటే 400 grams ఆర్ 1/2 kg తీసుకొని మనము ఇదిని కలుపుకోవచ్చు లడ్డూలని. మేమైతే ఇక్కడ 400 grams వరకు అయితే జాగరీని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. సో దానివల్ల ఏంటంటే ఈజీగా మనకి మెల్ట్ అవుతుంది. సో మనకి ఈజీగా పాకం కూడా అయిపోతుంది. అండ్ తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదండి, అది మనకి ఈ టెక్స్చర్లో వస్తుంది. ఇది కొంచెం తడిగా వస్తుంది. ఆ తడిగా వస్తుంది కాబట్టి మనము ఈ తడి లేకుండా కావాలంటే లో ఫ్లేమ్లో మనం ఒక కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఈ ఏదైతే మిక్చర్ ఉందో దాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం పచ్చిదనం పోయి మనకి మంచిగా కొబ్బరి తురుములాగా కనిపిస్తుంది. అండ్ మనకు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. అండ్ మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నామో అది అందులో వేసేసి ఇప్పుడు మనము బెల్లం పాకం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఏదైతే గ్రేట్ చేసుకున్న బెల్లం ఉందో అది అందులో వేసి కొన్ని వాటర్ పోసేసి మంచి పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలానే మనం ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మంచిగా పాకం వచ్చిన తర్వాత ఏదైతే కొబ్బరి తురుము ఉందో పాకంలో వేసేసి ఆ కొబ్బరి తురుముని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత కూడా మనము లడ్డూలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము చూపిస్తున్నట్టుగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము ఇలా మంచిగా లడ్డూలు చేసుకొని ప్లేటింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా టేస్టీకరమైన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.